ఎప్పుడైనా ఐటమ్ సాంగ్ అనబడే ఒక కేటగిరీ పాట రాయమన్నప్పుడు ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ముందు ముందు వస్తే ఇబ్బంది పడే అవకాశాలు కానీ ఉన్నాయా? లేదండి, నేను పూర్తిగా ఏమి మడికట్టు కూర్చోలేదు. కాకపోతే సాంగ్ యొక్క స్థాయి తగ్గకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకా ఐటమ్ సాంగ్ వస్తే నేను ఇంకా ఎక్కువ ఆనందపడతాను. కారణం ఏంటంటే ఐటమ్ సాంగ్ ద్వారా యువతని పాడు చేయడం చాలా సులువు. కానీ నేను గనక ఐటమ్ సాంగ్ తీసుకుంటే ఆ సమతుల్యత మెయింటైన్ చేస్తాను అనేది నా నమ్మకం. కాబట్టి కొత్త ప్రమాణాలు రావచ్చు, కొత్త ప్రమాణాలు వస్తాయి. అందుకని మీరు తోబ తోబ పాట తీసుకుంటే ఐటమ్ సాంగే మీకు ఆ పాట మూడు ముక్కలో దాని సారాంశం చెప్తాను. ఏంటది? అమ్మాయితో డాన్స్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఊరసి రంభతో అక్కడ స్వర్గంలో అలాగే చేస్తున్నారు. ఊరసి రంభ డాన్స్ చేస్తున్నారు, వాళ్ళకో రూలు మనకో రూలు ఉండడం తప్పు కాదు. తాగడం తప్పు కాదు. ఎందుకంటే ఇంద్రుడు వాళ్ళే 24 గంటలు సురాపానం చేస్తున్నారు. పోని ప్యాక్ ఆడడం జూదం తప్పు కాదు. ధర్మరాజు లాంటివాడే ఆడాడు, ధర్మరాజే జూదం ఆడాడు, నువ్వు ఆడితే తప్పేంటి? తప్పు కాదు. అవి ఏం తప్పు కాదు, కానీ వాటికంటూ ఒక స్థానం, ఒక ప్రైవసీ ఉండాల్సిన ప్లేసుల్లో దూరంగా ఆడాలి. ఇలాంటి చదువు చెప్పే దేవాలయంలో కాదు. కాబట్టి అలాంటి చోట ఆడారు కాబట్టి తప్పు, మీకు తుక్కు రేగొట్టడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆ పాట సారాంశం. మరి 1-2 పాటల ప్రస్తావన తప్పకుండా తీసుకురావాలి. తప్పకుండా. తాను నేను మీరు పాడరా. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను. కొన్ని మీకు సంబంధించిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చూడబోతున్నాం. పెద్ద మార్పు ఏం లేదు, కలవేడు పెట్టారు తప్ప. ఏ వయసు అండి అది? 21. అలా అనిపించట్లేదు. 15, 16 ఇన్నోసెంట్ గా. మా సీనియర్ మా ఫ్రెండ్ వంశీ అని వాళ్ళ ఇంట్లో వ్యాపారాల్లో తీసిన ఫోటో ఇది. మా నాన్నగారు భక్తపోతంలో శ్రీనాథుడి పాత్ర చేస్తున్నారు. ఆ నాటకం బ్యాక్ స్టేజ్ లో తీసిన ఫోటో. వనస్థలిపురం. నాన్నగారు నాటకాలు వేసేవారు. నాన్నగారు మంచి పద్య గాయకుడు అండి, నాటకాలు కూడా బాగా వేస్తారు. ఇది ఒక ఆడియో ఫంక్షన్ లో తీసిన ఫోటో. నేను స్వాతి. కొన్ని పాటలు ఈరోజు తృప్తిగా ఉంది, కానీ ఇంకా ఉంటే బాగుండనే ఒక సరదాగా ఇంకా సేపు అంటే బాగుండేది. ఇంకాసేపు అది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకోసారి పిలుస్తాం, మీరు రావాల్సిందే. తప్పకుండా. కానీ మీ కలం ఇలా బ్రతుకంతా ప్రతి నిమిషం పాటతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సరదాగా కాసేపులో ఇవాళ ధన్యవాదాలు.